హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనీ అఫర్మేషన్స్ చెప్తున్నాను. ఈ అఫర్మేషన్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ ధనవంతులం అయ్యాము, కోటీశ్వరులం అయ్యాము, మన బ్యాంక్ బ్యాలెన్స్లో కోట్ల సంపద ఉంది అనే భావనతో ఈ అఫర్మేషన్స్ చెప్తున్నాము. ఇదే కాదు, ఏ అఫర్మేషన్స్ అయినా మనం చెప్పేటప్పుడైనా, చదివేటప్పుడైనా, రాసేటప్పుడైనా ఆల్రెడీ వాటన్నిటిని మనం సాధించాము అనే భావనతోటి చెప్తూ ఉండాలి. ఈ వీడియోలో మనీ అఫర్మేషన్ చూడండి. ముందుగా ఏం చేస్తారంటే, మన దగ్గర ఉన్న కొంత డబ్బుని చేతిలో పట్టుకొని ఈ డబ్బుని ఇలా లెక్కిస్తూ చెప్తూ ఉంటే ఫలితాలు తొందరగా అందుతాయి. నేను ధనవంతుడిని, నేను కోటీశ్వరుడిని, నా దగ్గర డబ్బు ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది, నాకు అవసరమైన ప్రతిసారి నా దగ్గర డబ్బు వచ్చి చేరుతుంది, నేను నా కుటుంబం ఆర్థిక స్వేచ్ఛతో జీవిస్తున్నాము, నా బిజినెస్ రోజు రోజుకి లాభాలను గడిస్తుంది, లక్ష్మీదేవి నా ఇంట్లో నివాసం చేస్తుంది, లక్ష్మీదేవికి నా ఇల్లు అంటే చాలా ఇష్టం, నా అలవాట్లన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టంగా ఉంటాయి, మా ఇంటి వాతావరణం కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టంగా ఉంటుంది, అందుకే మా కుటుంబానికి లక్ష్మీదేవి అండ ఎప్పుడూ ఉంటుంది, నా బ్యాంక్ బ్యాలెన్స్ 2.5 కోట్లు అయ్యింది, డబ్బు నన్ను నా కుటుంబాన్ని ప్రేమిస్తుంది, రోజు రోజుకి నా సంపద వాల్యూ పెరుగుతూనే ఉంటుంది, నా దగ్గర ఉన్న సంపదతో నేను ఎన్నో మంచి పనులు చేస్తున్నాను, నా ధన సంపాదనకు ఉపయోగపడిన అన్నిటికీ, పరిసరాలకి, పరిస్థితులకి, చుట్టూ ఉన్న ప్రజలకి అందరికీ కృతజ్ఞతలు, నాకు వచ్చే ఆలోచనలన్నీ కూడా ధన సంపాదనకి సంబంధించినవే అయి ఉంటాయి, నేను పెట్టిన పెట్టుబడులని నాకు 100 రెట్లు లాభాలను ఇచ్చాయి, ఈ విధంగా కృతజ్ఞతల్ని చెప్తూ ఉండండి. ఆల్రెడీ మీరు సాధించారు, కోటీశ్వరులు అయ్యారు, ధనవంతులు అయ్యారు అనే భావనతోటి మీరు ఊహించుకుంటూ కొన్ని కృతజ్ఞతల్ని చెప్తూ ఉండండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత, రాత్రి పడుకోబోయే ముందు నమ్మకంతో చెప్పండి. ఇలా పదే పదే చెప్పటం వల్ల మీ బ్రెయిన్ వాటి నిజమని నమ్ముతుంది. ఒక్కసారి మన బ్రెయిన్ వాటిని నిజమని నమ్మినప్పుడు విశ్వం సహాయంతో వాటిని మన ముందుకు తీసుకువస్తుంది. నమ్మకంతో చెప్పండి, ప్రయత్నించండి. కోటీశ్వరులు అవ్వటానికి అవకాశం ఉంది, అవుతారు కూడా నమ్మకంతో ప్రయత్నిస్తే. ఎందుకంటే డబ్బే మనల్ని ఆకర్షిస్తుంది, విశ్వం మనకు సహాయం చేస్తుంది. మీకు కనుక నమ్మకం ఉన్నట్లయితే మీరు చేయబోయే కొన్ని అఫర్మేషన్స్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.